అని అని అనిత 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 అని అనిత 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 ఎవరు? అనిత ఏమైనా వచ్చిందండి? లేదు బాబు, రాలేదు. అనిత ఏమైనా వచ్చిందండి? రాలేదండి. సెక్యూరిటీ, అనిత ఏమైనా బయటకు వెళ్ళడం చూసావా? చూడలేదు సార్. హలో హలో మామయ్య, నేను రాజేష్ని. చెప్పండి బాబు. మామయ్య, అనిత ఏమైనా వచ్చిందా? రాలేదే. ఏమైంది? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేదు మామయ్య. పక్క ఫ్లాట్లో కూడా లేదు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. సరే, తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కనుక్కుంటా. అలాగే బాబు. ఏమైందండి? అమ్మాయి ఇక్కడికి వచ్చిందా అని అల్లుడు ఫోన్ చేశాడు. ప్రీతి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయండి. ఏంటి, రాలేదా? అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదండి? లేదంట. మరెక్కడికి వెళ్ళినట్టండి? ఫోన్ కూడా పనిచేయట్లేదంటే నాకెందుకో భయంగా ఉందండి. ఏమన్నా తెలిసిందా బాబు? లేదా అత్తయ్య, తనకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికీ కాల్ చేశాను, కానీ ఎవరూ తెలియదు అంటున్నారు. మా చెల్లింటికి, బావలింటికి, చుట్టాలింటికి అందరికీ ఫోన్ చేశాను, ఎక్కడా లేదు. తనకు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ప్రతి చిన్న విషయం నాతో చెప్తుంది. పొద్దున ఫోన్ కూడా చేసింది. అసలు ఎక్కడికైనా వెళ్లే ఉద్దేశం ఉంటే అప్పుడే చెప్పుండేది. చెప్పలేదంటే నాకెందుకో భయంగా ఉందండి. ఏదో ఒకటి చేయండి. అమ్మాయి ఎక్కడుందో ముందు తెలుసుకోండి. హలో, నేనే ఫోన్ చేశాను సార్. మా అమ్మాయి కనిపించట్లేదు. ఎప్పటి నుంచి? నేను సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేదు సార్. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కాల్ చేశాను, ఎక్కడా లేదు సార్. మీరు ఆ అమ్మాయి హస్బెండా? అవును సార్. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉండేవా? గొడవలా? అసలు మా పెళ్ళైన ఇన్నేళ్లలో పొరపాటును కూడా ఒక చిన్న గొడవ పడలేదు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నాం. మా పేరెంట్స్, మా అపార్ట్మెంట్లో వాళ్ళు మా జంటని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవాళ్ళు. సడన్ గా ఇలా జరిగింది. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఐ మీన్, మీ పెళ్లి మీ పేరెంట్స్కి ఇష్టమేనా? అరేంజ్డ్ మ్యారేజ్. అని అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం. మీ భార్య కనిపించడం లేదన్న విషయం వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఎక్కడుంటారు? వైజాగ్లో. అమ్మ హార్ట్ పేషెంట్, తెలిస్తే తట్టుకోలేదు, అందుకే వాళ్ళకి చెప్పలేదు. ఓకే, మీకెవరి మీద అనుమానం ఉందా? ఎవరైనా శత్రువులు గాని, ఎవరితోనైనా ఫ్యామిలీ గొడవలు లాంటివి గాని ఏమైనా ఉన్నాయా? అలాంటిదేమీ లేదు సార్. అసలు మా అమ్మాయి ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, లేదంటే మా ఇంటికి వస్తుంది. మార్కెట్కి వెళ్ళా ఫోన్ చేసి వెళ్ళేది. అలాంటిది ఫోన్కు కూడా దొరకకుండా పోవడం అంటే నాకెందుకో భయంగా ఉందండి. సార్, మా కింద ఫ్లాట్లో ఇద్దరు బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళు చాలాసార్లు నా భార్యని టీచ్ చేశారు. చాలాసార్లు వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాను. రేయ్ మామా, పిట్ట పిట్ట పిట్టలాడుతోందిరా అని
నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. రేయ్ వాడు ఆగిపోయాడ్రా. పదరా. ఏరా, తను మాత్రమే అందంగా ఉందా? నేను అందంగా లేనా? ఆ? ఒక్కసారి కామెంట్ చేశారో జాగ్రత్త. అయినా వాళ్ళు టీచింగ్ చేయడం ఆపలేదు. మొన్న కూడా చాలా పెద్ద గొడవ జరిగింది సార్. ఈసారి మళ్ళీ గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాను. వాళ్ళు అదేమైనా మనసులో పెట్టుకొని మేబీ టీచ్ చేసే కుర్రాళ్లే కదా, ఏం చేస్తారులే అని లైట్గా తీసుకోవడానికి లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు కక్ష పెంచుకోవడానికి. కమాన్, లెట్స్ మూవ్. ఇదే సార్. లేరు సార్. అసలు ఈ టైంలో ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. లేరంటే నో డౌట్ సార్, వాళ్ళే ఏదో చేసి ఉంటారు. ఈ అపార్ట్మెంట్కి సెక్రటరీ ఎవరైనా ఉన్నారా? కింద ఉంటారు సార్. పిలవండి. హలో రాజేష్, చెప్పు. సార్ ఒకసారి పైకి రండి సార్ ప్లీజ్. వస్తున్నాను. థ్యాంక్ యూ. వస్తున్నారు సార్. ఏమైంది రాజేష్? సార్ నా భార్య కనిపించడం లేదు. డిటెక్టివ్స్ ఇంట్రాగేషన్ కోసం వచ్చారు. నాకెందుకో ఈ బ్యాచిలర్స్ మీద డౌట్గా ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బ్యాచిలర్సే సార్, కాస్త న్యూసెన్స్ ఎక్కువే. అప్పుడప్పుడు తాగి రాత్రి గొడవ చేస్తుంటారు. చాలా ఫ్యామిలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాయి. వాళ్ళ ఓన్ ఫ్లాట్ కాబట్టి వార్నింగ్ ఇవ్వడం తప్ప ఏమీ చేయలేకపోయాం. వాళ్ళ ఫోన్ నంబర్ ఉందా? ఉంది సార్. నచికేత్, ఎస్ సార్. కాల్ దట్ నంబర్. నాట్ రీచబుల్ వస్తుంది సార్. చెప్పాను కదా సార్, వాళ్ళే నా భార్యను ఏదో చేశారు. సిటీ నిండా సెల్ టవర్స్ పెట్టుకుని నాట్ రీచబుల్ అని రావడం ఏంటి సార్? ఎప్పుడు టీచ్ చేస్తుంటే లైట్గా తీసుకున్నాను. ఎంత పని చేస్తారో అనుకోలేదు. ఏమైంది రాజేష్? నా భార్య కనిపించడం లేదు సార్. ఏమైందో తెలియడం లేదు. పొద్దున్న మాకు కనిపించింది రాజేష్. మాతో పాటే లిఫ్ట్ లో కిందకి దిగింది. ఏ టైంలో? 10:30కి. బయటికి ఏమైనా వెళ్ళిందా? ఆటోలో వెళ్ళింది. ఆటోలో తను ఒక్కతే వెళ్ళిందా? ఇంకెవరైనా వెళ్ళారా? లేదు, ఒక్కతే వెళ్ళింది. ఎక్కడికి వెళ్తుందో ఏమన్నా చెప్పిందా? లేదండి. సో తనని ఎవరూ బలవంతంగా ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు. తనే మామూలుగా ఆటోలో ఎక్కడికో వెళ్ళింది. మీరు చెప్పినట్టే తను ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి చెప్పే వెళ్తుందని చెప్పారు కదా. ఫోన్ చేయలేదంటే ఒకవేళ లెటర్ ఏమన్నా రాసిపెట్టి వెళ్ళిందేమో. మీ ఫ్లాట్లో చూద్దాం రాజేష్. లెటరా? లెటర్ ఎందుకు రాస్తుంది? ఏమైనా ఉంటే ఫోన్ చేస్తుంది కదా. మరి చేయలేదు కదా. సో వి హ్యావ్ టు థింక్ ఫర్ అదర్ పాసిబుల్ వేస్. నో, అసలు మీరు లెటర్ అంటుంటేనే భయంగా ఉంది సార్. ఛాన్సే లేదు సార్. తను ఏ రకంగానో అనుమానించడానికి లేదు. సూసైడ్ చేసుకునేంత పిరికిది కూడా కాదు. అయినా నేను ఇప్పుడే చూశాను, లెటర్ లాంటిది ఏం లేదు. కనిపించని మనిషి కోసం వెతకడం వేరు, ఆ మనిషి మిగిల్చిన గుర్తుల కోసం వెతకడం వేరు. కమాన్ రాజేష్, లెట్ us search. చెక్ చేయండి సార్. ఎస్ సార్. ఉత్తమ్, యా. సార్ ఇవా బెడ్రూమ్ లో దొరికాయి. తాలిబొట్టు, మెట్టులు. సార్ ఇవి నా భార్యవే సార్. నా భార్యవే వదిలేసి వెళ్ళిపోయింది. వీటితో పాటు నన్ను కూడా వదిలి వెళ్ళిపోయింది. అసలేం జరిగింది? వదిలి వెళ్ళిపోవడం అంటే ఏంటి? సంథింగ్ రాంగ్. ఏం జరిగిందో చెప్పండి. తనే మెసేజ్ పంపించింది సార్.
నా కోసం వెతకొద్దు. నాకు ఇష్టమైన లైఫ్ని వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను. చూడండి సార్, చూడండి సార్. అత్తయ్య వెళ్ళిపోయింది. నన్ను ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయిందో చూడండి. నచికేత్, ట్రేస్ ది నంబర్. కమాన్ రాజేష్, మీరేదో దాస్తున్నారు. మీకు మీ భార్యకి మధ్య అసలేం జరిగింది? కమాన్ రాజేష్, స్పీక్ అవుట్. హలో, ఓ నంబర్ చెప్తాను, ట్రాక్ చేస్తారా? అని చూసి ఇష్టపడ్డాను. ఫోటో చూసి పెళ్లికి ఓకే చెప్పేశాను. పెళ్లిలో అందరూ మా జంటని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. నా అంత అదృష్టవంతుడు లేడనుకున్నాను. కానీ ఆ అదృష్టం ఒక్క రాత్రిలోనే ఆవిరైపోయింది. పెళ్లికి ముందే విక్రమ్ని ప్రేమించిందని, నేనంటే తనకిష్టం లేదని మొదటి రాత్రే తెలిసిపోయింది. మా అత్తమ్మ వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. ఆయన నిజం దాచి నాతో పెళ్లి జరిపించారు. మా అమ్మ ఏం తప్పు చేయలేదు, అతన్ని మర్చిపోతుందని చెప్పారు. తన మీదున్న ఆశతో నేను ఎంతో ఓపికగా ఎదురు చూశాను. ఎప్పటికైనా మారుతుందనుకున్నాను. కానీ తరచు విక్రమ్తో ఫోన్లో మాట్లాడేది. చివరికిలా. మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? మమ్మల్ని అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. మాది చాలా అన్యోన్యమైన దాంపత్యం, మేము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. అలా చెప్పుకోవడం అలవాటైపోయింది మేడం. బయట అందరూ అలానే అనుకుంటున్నారు. నా అంత అదృష్టవంతుడు లేడనుకుంటున్నారు. కానీ లోపల నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. మీ అమ్మాయి విక్రమ్ని ప్రేమిస్తున్న విషయం మీకు ముందు తెలీదా? తెలుసు సార్. కానీ విక్రమ్ ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదని మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామంటే అనిత సరేనంది. అందుకే రాజేష్తో పెళ్లి జరిపించాం. తర్వాత ఆ విక్రమ్ గురించి ఆలోచిస్తున్నట్టు గాని అతని ప్రస్తావన గాని మా దగ్గర తీసుకురాలేదు. మా అల్లుడు కూడా మాతో ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు. ఏం చెప్పమంటారు? నాతో సరిగ్గా లేదని మీతో చెప్తే చేస్తానని బెదిరించింది. అందుకే తాను ఎలా ప్రవర్తించినా నోరు మూసుకొని భరించాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫోన్ నంబర్ ట్రేస్ అయింది. సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి వచ్చింది. ఇంకా ట్రేస్ అవుట్ చేస్తారండి సార్? విక్రమ్ దగ్గరికి వెళ్తున్నానని మెసేజ్ కూడా పంపించింది కదా, వారి దగ్గరే ఉంటుంది. సార్, మా అమ్మాయి అమాయకురాలు. ఆ విక్రమ్ ఏదో మాయ చేసి మా అమ్మాయి మనసు మార్చి తీసుకెళ్ళుంటాడు. ఎలాగైనా సరే మా అమ్మాయిని కాపాడి తీసుకురండి. బలవంతంగా తీసుకెళ్తే అది కిడ్నాప్, క్రైమ్. మేం ఇన్వాల్వ్ అయి సేవ్ చేయొచ్చు. మీ అమ్మాయి మేజర్, తనే కావాలని వెళ్ళిపోతే అది తన ఇష్టం, వ్యక్తిగత స్వేచ్ఛ. వీ కెనాట్ ఇంటర్ఫియర్. అలా అనొద్దు సార్. మా అమ్మాయి అల్లుడు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండడమే మాకు కావాలి. మీరనుకుంటే సరిపోదు కదండి. ఆ సంతోషాన్ని మీ అమ్మాయి కూడా ఫీల్ అవ్వాలి. తనకి నిజంగా ఇక్కడ సంతోషం లేదేమో. రాజేష్తో కలిసి ఉండడం ఇష్టం లేక తను కోరుకున్న జీవితం వెతుక్కుంటూ వెళ్ళిపోయిందేమో. దాన్ని క్రైమ్ కింద చూడలేం. ఎగ్జాక్ట్లీ, వీ కెనాట్ సే ఇట్ యాజ్ ఎ క్రైమ్. యాక్చువల్లీ ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అయిపోయినట్టే. కానీ మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఐ మీన్, అసలు అనిత ఆ విక్రమ్ దగ్గర ఉందో లేదో, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. కానీ తను విక్రమ్ దగ్గర ఉంటే మాత్రం వెనక్కు తీసుకురావడం మా చేతుల్లో లేదు. హవిషా, గివ్ ఇట్ టు దెమ్. సార్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇవి మన దగ్గర ఉంటేనే బెటర్. ఓకే. హవిష, మీ అనుమానం నిజమే. ఈ తాళిబొట్టు మీద ఉన్న బ్లడ్ అనిత బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయింది. ఎక్స్పెక్టెడ్ డాక్టర్. ఇదో మిస్సింగ్ కేస్. ఆ అమ్మాయి గురించి తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ ఏదో జరిగింది, ఏదో మిస్టరీ దాగుంది. నాట్ షూర్ షీఈ్ అలైవ్ ఆర్ నాట్. తాళిబొట్టు మీద ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ అవి రాజేష్ వేలి ముద్రలతో మ్యాచ్ అయ్యాయి. అనిత మంగళసూత్రం మీద తన ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా. రాజేష్ ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఉన్నట్టు? రాజేష్ అనిత భర్త కదా. భార్య తాలిబొట్టు మీద భర్త వేలుముద్దులు పడ్డంలో ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. కానీ ఉత్తమ్, వాళ్ళ మధ్య అంత ఇంటిమసీ లేదు. ఒకవేళ రాజేష్ అనుకోకుండా ముట్టుకున్నాడా? కానీ అలా ముట్టుకునే ఛాన్సే లేదు. మనతో పాటే వచ్చాడు, పైగా బ్లడ్ కూడా ఉంది. షల్ వి సస్పెక్ట్ రాజేష్? హలో సార్,
నేను రాజేష్ని సార్. చెప్పు రాజేష్. ఇప్పుడే విక్రమ్ ఫోన్ చేశాడు. అని మర్చిపో, నా గురించి వెతికితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు సార్. ఓకే, ఐల్ టేక్ కేర్. విక్రమ్ రాజేష్కి కాల్ చేసి బెదిరించాడట. ముందు విక్రమ్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. విక్రమ్ పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని, అలాగే అనిత ఫ్రెండ్స్ని కూడా ఎంక్వైరీ చేయండి. షూర్ సార్. లాక్ చేసిందే. పక్కింటి వాళ్ళని అడుగుదాం. ఓకే. ఎవరు కావాలండి? మేం డిటెక్టివ్స్. విక్రమ్ కోసం వచ్చాం. విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? మొన్న మధ్య పాపం విక్రమ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దాంతో బాగా కుంగిపోయాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో. ఒక్కోసారి 2-3 రోజులు కూడా ఇంటికి రాడు. విక్రమ్ ఎలాంటి వాడు? చాలా మంచివాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తాడు. ఇంట్లో పిల్లోళ్ళ కలిసిపోతాడు. విక్రమ్ అంటే మా కాలనీలో అందరికీ ఇష్టం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. అలాగేనండి. రాజేష్ వాళ్ళ ఇంటికి ఎవరైనా తరచూ వస్తూ వెళ్తూ ఉండేవారా? తరచుగా అంటే అనిత పేరెంట్స్ వస్తుండేవాళ్ళు. పేరెంట్స్ కాదు, ఫ్రెండ్స్. ఇంకెవరైనా? రాజేష్ ఫ్రెండ్స్ గానీ, అనిత ఫ్రెండ్స్ గానీ? అనితమ్మ గారి కోసం అయితే ఎవరు వచ్చేవారు కాదు సార్. రాజేష్ గారి కోసం అయితే ఒక అతను వచ్చేవాడండి. ఎవరతను? ఎప్పుడొచ్చేవాడు? రాత్రిపూట ఎక్కువగా వచ్చేవాడు మేడం. రాజేష్ గారు ఎక్కువగా నైట్ డ్యూటీకి వెళ్తుండేవారు. ఎప్పుడన్నా డే డ్యూటీకి వెళ్ళి నైట్ ఇంట్లో ఉంటే అప్పుడు అతను వచ్చేవాడు. నైట్ టైం వచ్చేవాడా? ఎవరతను? విక్రమ్, అనిత మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా పేరెంట్స్ నొప్పించి మా పెళ్లి వాళ్ళే జరిపించారు. అలాగే మేము వాళ్ళ పెళ్లి జరిపించాలనుకున్నాం. కానీ అని పేరెంట్స్ ఒప్పుకోలేదు. కానీ అని వాళ్ళ పేరెంట్స్ మాట కాదని లేక మా జంటను కలిపి ఆ జంట విడిపోయింది. విడిపోయిన తర్వాత విక్రమ్ బిహేవియర్ ఎలా ఉండేది? అంతలా ఇష్టపడిన అమ్మాయి దూరమైన తర్వాత ఎవరికైనా బాధగానే ఉంటుంది. చాలా రోజులు బాధపడ్డాడు. మర్చిపోవడానికి చాలా టైమే పట్టింది. తర్వాత ఎప్పుడు అనితని కలవడానికి గానీ మాట్లాడడానికి గానీ విక్రమ్ ప్రయత్నించలేదా? లేదు. ఎప్పుడైనా అనే ప్రస్తావన మేము తీసుకొచ్చినా తనతో కలిసిండే అదృష్టం తనకు లేదని, ఎక్కడున్నా తను సంతోషంగా ఉంటే చాలనేవాడు. కానీ అనిత కంటిన్యూస్ గా విక్రమ్ కాల్ చేసేదని రాజేష్ చెప్తున్నాడు. మాకు తెలిసినంత వరకు అలాంటిదేం లేదు సార్. విక్రమ్ మాకు బాగా క్లోజ్. ఒకవేళ మాట్లాడితే మాకు చెప్పేవాడు. అయినా విక్రమ్ పెళ్ళైన అమ్మాయి లైఫ్ ని డిస్టర్బ్ చేసే మెంటాలిటీ ఉన్నవాడు కాదు సార్. మరైతే అనితని తీసుకువెళ్ళి వాళ్ళ కోసం వెతికితే చంపేస్తానని రాజేష్ని ఎందుకు బెదిరిస్తున్నట్టు? లేదు మేడం, విక్రమ్ అలాంటి వాడు కాదు. అనిత కూడా అలాంటి అమ్మాయి కాదు. విక్రమ్తో వెళ్ళిపోవాలనుకునేది అయితే రాజేష్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? పెళ్లికి ముందే అమ్మా నాన్నని కాదని వెళ్ళిపోయి ఉండేది కదా సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రాజేష్, అనిత పేరెంట్స్ అనితని విక్రమ్ తీసుకెళ్లాడు అంటున్నారు. కానీ విక్రమ్ మంచివాడని విక్రమ్ ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళు చెబుతున్నారు. చెడ్డవాడు మంచివాడ్లా నటిస్తున్నాడా, లేదా మంచివాడ్నే చెడ్డవాడంటున్నారా? అసలు అనిత విక్రమ్ దగ్గరికే వెళ్ళిందా? అదే డౌట్గా ఉంది సార్. మంగళసూత్రం వదిలేసి హాయిగా ఆటోలో వెళ్ళిపోయింది. అలాంటప్పుడు మంగళసూత్రం మీద బ్లడ్ మార్క్స్ ఎందుకున్నట్టు? దాని మీద రాజేష్ ఫింగర్ ప్రింట్స్ ఎందుకున్నట్టు? పోనీ అనితకి ఏమన్నా జరిగింది అనుకుందామంటే సిటీ అవుట్స్కట్స్ లో అనిత ఫోన్ నుండి రాజేష్ కి మెసేజ్ వచ్చింది. అదే ఏరియా నుండి విక్రమ్ ఫోన్ నుండి రాజేష్ కి ఫోన్ వచ్చింది. అంటే విక్రమ్, అనిత ఇద్దరు ఒకే చోట ఉండే అవకాశం ఉంది. మెసేజ్లు, ఫోన్ కాల్స్ వచ్చినంత మాత్రాన ఫోన్లు వాళ్ల దగ్గరే ఉన్నట్టు కాదు కదా. ముందు విక్రమ్ ఎక్కడున్నాడో తెలిస్తే గాని ఏం జరిగిందో చెప్పలేం. అండ్ వన్ మోర్ థింగ్ సార్, రాజేష్ బిహేవియర్ కూడా సస్పిషియస్ గానే ఉంది. ఒకే వ్యక్తి రాత్రిపూట రాజేష్ని కలవడానికి ఎందుకు వస్తున్నట్టు? రాత్రిపూట రాజేష్ ఇంట్లో అతనికేం పని? అసలు అతనే విక్రమా? మనకి తెలియనిదేదో వాళ్ళ ముగ్గురి మధ్య జరిగిందా? We need to investigate in this angle also, sir. Yes,
వి నీడ్ టు ఫోకస్. హలో సార్, నేను సర్వీస్ ప్రొవైడర్ని మాట్లాడుతున్నాను సార్. ఓకే, మా రికార్డ్స్ ప్రకారం అనిత ఫోన్కి ఏ ఫోన్ కాల్స్ వెళ్ళలేదు సార్. థ్యాంక్ యూ సార్. సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ వచ్చింది. అనిత కాల్ డేటా మొత్తం చెక్ చేశారు. లాస్ట్ 3 months నుంచి అనిత మొబైల్ నుంచి విక్రమ్కి ఏ కాల్ వెళ్ళలేదు. రాజేష్ మొత్తం అబద్ధం చెప్తున్నారు సార్. కానీ అనిత మిస్ అయిన రోజు మాత్రం మార్నింగ్ 10:15కి విక్రమ్కి ఒక కాల్ వెళ్ళింది. అండ్ అదే రోజు 10:30కి ఆటోలో బయటికి వెళ్లడం అపార్ట్మెంట్లో వాళ్ళు చూశారు. సో ఆమె విక్రమ్ దగ్గరికే వెళ్ళుండొచ్చు. లెట్ సర్చ్ విక్రమ్ హౌస్. వి మే గెట్ సమ్ క్లూస్. ఉత్తమ్ సార్. బ్రేక్ దిస్. సార్. సార్, ఇక్కడ బ్లడ్ మార్క్స్. ఉత్తమ్, సార్, ఫొటోస్. There is something happened beyond our assumption. Send all the evidence to the lab. ఓకే సార్. సార్, విక్రమ్ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ పరీక్షిస్తే అవి ఇద్దరివని తేలాయి. అందులో ఒకటి అనితది. సో నో డౌట్ అనిత విక్రమ్ ఇంటికి వెళ్ళింది. ఒక బ్లడ్ శాంపిల్ అనితదైతే ఇంకో బ్లడ్ శాంపిల్ ఎవరిది? విక్రమ్దేనా? కానీ అనిత ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ ప్రకారం అనిత ఇష్టంతోనే విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. విక్రమ్ కూడా అనితను అంతగా ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండొచ్చుగా. ఇలా ఎందుకు జరిగింది? డోంట్ థింక్ ఎవ్రీ లవ్ ట్యాగ్డ్ విత్ హ్యాపీనెస్. ప్రేమ వెనుక పగుండొచ్చు. ఆ ప్రేమంటే పడని వాళ్ళు పగ పెంచుకునైనా ఉండవచ్చు. అసలు గొడవ విక్రమ్కి అనితకి జరిగిందా, లేదా విక్రమ్ అనితలతో వేరే ఎవరికైనా గొడవ జరిగిందా? అండ్ వన్ మోర్ థింగ్ సార్, విక్రమ్ ఇంట్లో గొడవ జరిగిన తర్వాత అనిత బ్లడ్ అయి ఉంటే రాజేష్ ఇంట్లో బ్లడ్తో ఉన్న తాళిని ఎలా వదిలేళ్తుంది? విక్రమ్ ఇంట్లో అనిత బ్లడ్ అయిన తర్వాత తాళిబొట్టు నగలను ఎవరైనా ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్లారా? గుడ్ పాయింట్. ఎస్ సార్. ఒకవేళ తాళిబొట్టు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లడం జరుగుంటే అది రాజేష్ తీసుకెళ్లి ఉండాలి. అందుకే తాళిబొట్టు మీద వేలిముద్రలు కూడా ఉన్నాయి. అంటే విక్రమ్ అనితలతో పాటు రాజేష్ కూడా అక్కడికి వెళ్ళి ఉండాలి. వాళ్ళ ముగ్గురు మధ్య గొడవ జరుగుండాలి. Chances are there, but we cannot conclude without evidence. Let's interrogate Rajesh. ఎస్ సార్. రాజేష్ ఉన్నాడా? లేరు సార్. భార్య వెళ్ళిపోయాక ఇక్కడ రావడం మానేశారు. వాళ్ళ మావయ్య గారింటికి వెళ్ళిపోయారు. అవును, నైట్ టైం రాజేష్ని కలవడానికి ఒకడొచ్చేవాడని చెప్పావు కదా, ఇతనేనా? కాదు సార్, అతను చాలా బలంగా పుష్టిగా ఉంటాడు సార్. అతను నాకు బాగా గుర్తు సార్. ఒకసారి పేపర్లో అతని ఫోటో పడింది. పేపర్లోనా? ఏమని పడింది? నాకు చదవటం రాదు మేడం. సినిమా పేపర్ మాత్రమే చూస్తాను. అతను రోజు ఇక్కడికి వస్తుంటాడు కాబట్టి పేపర్లో అతని ఫోటో చూడగానే గుర్తుపట్టాను. సినిమా పేజీలు తిరిగేస్తాను అంటున్నావంటే అతన్ని సినిమా పేజీలోనే చూసావా? అతను ఏమైనా సినిమా ఆర్టిస్టా? కాదు మేడం, మామూలు పేజీలోనే పడింది మేడం. ఆ పేపర్ నీ దగ్గరుందా? ఇంట్లో ఉంది సార్, తెచ్చిస్తాను.
అసలు మనమ్మ ఇంత పని చేసిందంటే నమ్మలేకపోతున్నానండి. అసలు మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా గడప నుంచి బయట అడుగు పెట్టేదే కాదు, తాళిబొట్టు తీసేసి మరి కట్టుకున్న భర్తను వదిలి వెళ్ళిపోయిందంటే ఎలా నమ్మగలమండి? లేదే, మన కూతురు అలాంటిది కాదు. ఇన్ని రోజులు మనతో మాట్లాడకుండా తన ఎప్పుడైనా ఉందా? ఏదో జరిగిందే. అయినా విక్రమే కావాలనుకుంటే అప్పుడే మన మాట కాదని వెళ్ళిపోయుండేది. పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు ఎందుకు ఆగుతుంది? ఏదో జరిగింది. మన బిడ్డ ఏదో ప్రమాదంలో ఉంది. సార్, మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా సార్? ఇంకా లేదు, కానీ తొందరలోనే తెలిసిపోతుంది. రాజేష్ ఎక్కడ? వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ భార్య మిస్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ టైంలో వైజాగ్ ఎందుకు వెళ్ళినట్టు? ఆ విక్రమ్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడట. ఏమైనా చేస్తాడేమోనని భయపడి వైజాగ్ వెళ్ళిపోయాడు. ఫోన్లో టచ్లో ఉంటానని చెప్పాడు. అలాగా, ఒకసారి కాల్ చేయండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఎక్స్పెక్టెడ్. అతడి పేరెంట్స్కి కాల్ చేయండి. మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. ఇది కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇది కూడా ఎక్స్పెక్టెడ్. ఏం జరిగింది సార్? చెప్తాను, కొంచెం టైం ఇవ్వండి. ఇంకో ముఖ్య విషయం, ఎవరో ఒక వ్యక్తి రాత్రిపూట రాజేష్ ఇంటికి వస్తున్నాడని వాచ్మెన్ చెప్పాడు. మీకు తెలిసి రాజేష్కి ఎవరైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏమో తెలియదు సార్. హలో, ఓకే, కమాన్ గైస్, లెట్స్ మూవ్. ఎంత పని చేశావు తల్లి? ఎంత పని చేసావు? ఇలా చూడటానికైనా నేను బతుకున్నది. హలో మిస్టర్ ఏసీపీ, నన్ను పట్టుకోవడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు వ్యాపేయండి. మీకు కావాల్సింది అనిత కదా, అదిగో పంపించేశాను. కాకపోతే ప్రాణాలతో లేదంతే. హలో, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు, ఎక్కడుంటావు, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం మాని బాడీని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి ఏ పిక్ పాకెటింగ్ కేసో చైన్ స్నాచింగ్ కేసో చూసుకో. కాదు సెర్చ్ చేస్తానంటావా, అనిత పేరెంట్స్ని, రాజేష్ని అందరినీ చంపేస్తాను. హలో హలో హలో, వెరీ స్ట్రేంజ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏసీపీ. పెళ్ళై 3 నెలలైంది కదా? ఎస్ డాక్టర్. స్టిల్ షీఈస్ వర్జిన్. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ డాక్టర్. అమ్మాయి పెళ్లికి ముందే వేరే అబ్బాయిని ప్రేమించింది. రాజేష్ చెప్తున్న దాని ప్రకారం రాజేష్ని దూరంగా ఉంచింది. లేదా అనిత ప్రేమ సంగతి తెలిసి రాజేషే అనితకి దూరంగా ఉండొచ్చు. ఏది జరిగినా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండే అవకాశమే లేదు. అవును, తను చనిపోయి ఎన్ని రోజులవుతుంది డాక్టర్? 2 days. అంటే అనిత విక్రమ్ ఇంటికి వచ్చిన రోజే ఆమెను చంపేశారు. చంపింది విక్రమా లేకపోతే మరెవరైనా? విక్రమ్ ఆచూకు తెలిస్తే గానీ ఏ విషయం కన్ఫర్మ్ అవ్వదు సార్. ఎందుకంటే విక్రమ్ రూమ్లో 2 బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. ఒకటి అనితది, ఇంకోటి ఎవరిది? అనిత హత్య మాత్రం అక్కడే జరిగింది. అది విక్రమ్ ఇల్లు కాబట్టి ఇంకో శాంపిల్ విక్రమ్ దై ఉండొచ్చు. మూడో వ్యక్తి ఎవరు? జరిగిన ఘర్షణలో విక్రమ్కి దెబ్బ తగిలి బ్లడ్ కింద పడిందా, లేకపోతే అనిత మీద అటాక్ జరిగినట్టే విక్రమ్ మీద కూడా అటాక్ జరిగిందా?
దేర్ ఆర్ లాట్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ కాంబినేషన్స్. విక్రమ్ క్రిమినలా లేక విక్టిమా? క్రిమినల్ అయితే ఎక్కడున్నట్టు, విక్టిమ్ అయితే ఏమైనట్టు? అసలు ప్రాణాలతోనే ఉన్నాడా? సార్, క్రిమినల్ అయినా విక్టిమ్ అయినా అంత బ్లడ్ కారేలా దెబ్బ తగిలి ప్రాణాలతో గనక ఉండుంటే ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్లో ఎక్కడో చోట ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండుంటాడు. హాస్పిటల్స్ అన్నీ వెతికితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి సార్. గుడ్ ఐడియా. నచికేత్, ఇన్ఫార్మర్ మహేష్ కి ఫోన్ చేసి హాస్పిటల్స్ అన్ని చెక్ చేయమని చెప్పు. షూర్ సార్. ఇట్స్ రియల్లీ కాంప్లికేటెడ్. హంతకుడు ఎవరు, విక్రమా రాజేషా? ఇద్దరు హంతకులు కావడానికి అవకాశాలున్నాయా? అలాగే ఇద్దరు నిర్దోషులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు? సార్ సార్ రాజేష్ ఇంటికి వచ్చి అతని ఫోటో పడిన పేపర్ అడిగారు కదా సార్, దొరికింది సార్, తీసుకోండి. వాట్? హిస్ అ మేల్ ప్రాస్టిట్యూట్? రియల్లీ? ఉత్తమ్, ఇతని పేరు గిల్. ఏదో ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు తీసిన ఫోటో. ఇతనికి రాజేష్తో ఏం పని? హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కాకుండా అమ్మాయిలు అమ్మాయిలతోనూ అబ్బాయిలు అబ్బాయిలతోనూ కలిసి తిరగడం ఎక్కువైపోయింది. నౌ స్లోలీ ఐఎమ్ గెట్టింగ్ ద పిక్చర్. అనిత వర్జిన్ గా ఉండడానికి కారణం అనితకి రాజేష్ అంటే ఇష్టం లేకపోవడం కాదు, అనిత విక్రమ్ ని మర్చిపోలేకపోవడము కాదు. హలో, విక్రమ్ మీద అటాక్ జరిగింది సార్. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. సిటీ హాస్పిటల్లో ఉన్నాడు. ఓకే, వెంటనే బయలుదేరొస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రండి సార్. డాక్టర్ చెప్పండి. విక్రమ్ కండిషన్ ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. అతను స్ప్రోలోకి రాగానే అనిత అని ఎవరి గురించి అడిగాడు. తర్వాత మిమ్మల్ని కలవాలన్నాడు. ఇప్పుడు చూడొచ్చా? అతను ఇంకా సెడేషన్లోనే ఉన్నాడు. బట్ మీరొక్కరే వెళ్ళి చూడండి. మీరిక్కడే ఉండండి. విక్రమ్, వీడు గిల్లా ఉన్నాడే. గిల్, ఓ నో, కమ్ ఆన్. ఓకే సార్. హే యు స్టే హియర్. Uttam, go up. Okay.
బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. హంష కమాన్. ఎస్ సార్. ఓ నో. గిల్ గిల్ ఏయ్. ఉత్తమ్, హాస్పిటల్కి తీసుకెళ్ళు. Havisha, come that side. విక్రమ్, అనిత ఇద్దరు ప్రేమించుకున్నారు. మిడిల్ క్లాస్ పర్సన్ అయిన విక్రమ్ అనితని తన తల్లికి పరిచయం చేశాడు. విక్రమ్ తల్లి ఇద్దరిని ఆశీర్వదించింది. కానీ అనిత పేరెంట్స్కి మాత్రం స్టేటస్ అడ్డొచ్చింది. రాజేష్తో పెళ్లి జరిపించారు. తల్లిదండ్రుల మాట కాదనలేక మౌనంగా తలదించుకొని తాళి కట్టించుకుంది అనిత. కానీ ఫస్ట్ నైట్ రోజే రాజేష్ వికృత చేష్టలకు భయపడింది అనిత. ఏయ్, భయపడ్డావు కదా? భయపడ్డావు. అందరు ఫస్ట్ నైట్ లాగా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉండాలని ఇలా ట్రై చేశాను. నాకెప్పుడైనా ఏదైనా డిఫరెంట్గా చేయడం అలవాటు. నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు. అందుకే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసేలా మనసు విప్పి మాట్లాడుకుందాం రా. చూడు, నాకేం ఇష్టమైనా ఓపెన్గా చెప్పేయడం అలవాటు. నువ్వు కూడా అలాగే ఓపెన్గా ఏదైనా చెప్పేయాలి. చెప్పు, నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరినైనా ప్రేమించావా? పర్వాలేదు, చెప్పు. పోనీ నేను చెప్పనా? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, బాయ్ ఫ్రెండ్స్. ఓన్లీ బాయ్ ఫ్రెండ్స్. అదేంటో నాకు గర్ల్ ఫ్రెండ్స్ అంటే అస్సలు నచ్చదు. వాళ్ళని చూస్తే చిరాకు, కోపం అన్నీ వచ్చేస్తాయి. అందుకే వాళ్ళకు దూరంగా ఉంటాను. మరి నీకు ఓన్లీ గర్ల్ ఫ్రెండ్సేనా? బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు, పర్వాలేదు. ఏమీ అందని చెప్పాను కదా. నాతో మంచిగా ఉంటే పరిచయం కూడా చేసుకుంటాను. నేను అసలే బాయ్ ఫ్రెండ్స్కి చాలా వాల్యూ ఇస్తాను. చెప్పు. ఫ్రెండ్స్ ఎవరూ లేరు, కానీ నేను విక్రమ్ అనే అబ్బాయిని ప్రేమించాను. కానీ మీతో పెళ్ళైన తర్వాత నా ప్రేమని మర్చిపోయాను. అయ్యో, నువ్వంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రేమించింది అబ్బాయినే కదా. అబ్బాయిని కాకపోతే ఇంకేమని ప్రేమిస్తారమ్మా? అవును, పాలన్నీ నేలపాలైపోయాయి కదా. పర్లేదండి, మళ్ళీ తీసుకొస్తాను. వద్దొద్దు, కూర్చో. కొత్త పెళ్లి కూతురివి, కందిపోవు. నేను తీసుకొస్తానుండు.
తాగు. నువ్వు తాగు. ఇంకొంచెం. నేను డిఫరెంట్ అని చెప్పాను కదా, తాగు. అలా ప్రతిరోజు అనితకి తెలియకుండా పాలల్లో నిద్ర మాత్రలు కలపడం, అనిత నిద్రలోకి జారుకోగానే రాజేష్ బయటికి వెళ్లడం లేదా గిల్ లోపలికి రావడం, అలా గిల్తో తనకున్న సంబంధం అనితకు తెలియకుండా కొద్ది రోజులు మేనేజ్ చేశాడు రాజేష్. అనితకు ఒకరోజు డౌట్ వచ్చి పాల గ్లాస్ మార్చింది. నిద్రపోతున్నట్టు నటించింది. ఎప్పటిలా రాజేష్ గిల్ని తీసుకుని లోపలికెళ్లడం చూసి అనిత షాక్ అయింది. ఆ నెక్స్ట్ డే ఎందుకు కొట్టానో తెలుసా? ఇతరుల బెడ్రూమ్లోకి తొంగి చూడడం మంచిది కాదు, అందుకే కొట్టాను. నా గురించి నీకు తెలిసిపోయిందన్నమాట. నేను డిఫరెంట్ అని చెప్తుంటానే. నాలో ఉన్న డిఫరెన్స్ అదే, నేను అదే. నాకు ఆడవాళ్ళంటే అస్సలు నచ్చదు. అయినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? సొసైటీ కోసం. ఎంత తేడాగానైనా తేడా అంటే తట్టుకోలేం కదా. అందుకే నన్నెవడు ఏం అనుకోకూడదనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అంతేకాని నీతో కాపురం చేయడానికి కాదు. ఈ విషయం బయటకు చెప్పావే అనుకో, ముందు నీ లవ్వర్ని చంపేస్తాను, ఆ తర్వాత మీ అమ్మా నాన్నల్ని చంపేస్తాను. కాబట్టి నోరు మూసుకొని ఒంటరిగా ఇంట్లోనే పడుండు. ఆ రోజు నుంచి అనితకి అసలు టార్చర్ మొదలయ్యింది. రాజేష్ తన శాడిజాన్ని చూపించడం మొదలు పెట్టాడు. రాజేష్ శాడిజం రోజురోజుకి ఎక్కువైంది. ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ తన గురించి ఎవరికైనా ఫోన్ చేస్తుందేమోనన్న డౌట్తో అనితకి కాల్ చేశాడు. హలో, నేను ఇలా ఆఫీస్కి వెళ్ళగానే నీ మాజీ లవర్తో ఫోన్లో మాట్లాడుతుంటావేమోనని డౌట్ వచ్చి ఫోన్ చేశాను. ఫోన్ ఎంగేజ్ రాలేదు, బతికిపోయావు. బుద్ధిగా ఇలాగే ఉండు. ఒకరోజు ఆఫీస్ నుంచి అర్లీగా వచ్చిన రాజేష్ అనిత ఇంట్లో లేకపోయేసరికి వాచ్మెన్తో అనిత ఎక్కడికెళ్ళిందని అడిగాడు. హలో మేడం, షాప్కి వెళ్ళారండి. ఎంతసేపు అయింది వెళ్ళి? మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళారు సార్. ఏమైందండి? లేవండి, మాట్లాడండి. సడన్ గా మొగుడు చచ్చిపోతే నీ రియాక్షన్ ఏంటా అని టెస్ట్ చేశాను. భయపడ్డావా? నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు లేకుండా షాక్ ఇచ్చావు. మరి నువ్వింటికి వచ్చేసరికి నేను కూడా షాక్ ఇవ్వాలి కదా, అందుకే ఇలా షాక్ ఇచ్చాను. షాపింగ్కి వెళ్ళావా? ఎన్ని గంటలకు వెళ్ళావు? 2:30కి. 2:30? సరిగ్గా చెప్పు. 2 గంటలకు వెళ్ళాను. ఇప్పుడు టైం ఎంత? 4:30. ఆ సరుకులు కొనడానికి 2:30 గంటలు పట్టిందా నిన్ను?
ఇప్పుడు మనం ఇంటి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనుక్కొని ఇంటికి రావడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? 1:10. నీకు 2:30. మిగతా 1:20. ఎక్కడికి వెళ్ళావే? నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరకా? లేదండి, నేను ఎక్కడికే వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళావే చెప్పు. వాడి దగ్గరికి వెళ్ళావా? లేదండి. వాడి దగ్గరికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. చెప్పు ఎక్కడికి వెళ్ళావు? లేదండి, మధ్యలో నా ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడాను. ఫ్రెండా? ఏ ఫ్రెండే? గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? నా ఫ్రెండ్స్ ఇల్లుతో కనిపిస్తే మాట్లాడాను. గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడటం ఏంటే? గర్ల్ ఫ్రెండ్స్ అంటే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. ఇంకొక రోజు రాజేష్ ఆఫీస్కి వెళ్తూ డౌట్ వచ్చి ఫోన్ చేశాడు. ఎంగేజ్ రావడంతో రిటర్న్ ఇంటికొచ్చి చూశాడు. అనిత మాట్లాడుతున్న ఫోన్ తీసుకొని విన్నాడు. అవతల అనిత మదర్ మాట్లాడుతుంది. వెంటనే ఫోన్ కట్ చేసి, నా గురించి మీ అమ్మకు చెప్పేస్తున్నావని కారణం ఉన్నా లేకపోయినా ప్రతి చిన్నదానికి నరకం చూపించడం మొదలుపెట్టాడు. తన విషయం ఎవరితోనైనా చెప్తే నీ లవర్ని, తల్లిదండ్రులను చంపేస్తానని పదే పదే బెదిరించడంతో ఎప్పటికైనా విక్రమ్కి ప్రమాదం తప్పదని పెళ్లయ్యాక మొదటిసారి విక్రమ్కి ఫోన్ చేసి తనను కలవాలని బయలుదేరింది అనిత. ఈ విషయం చెప్దామని వచ్చాను. జాగ్రత్త విక్రమ్. రాజేష్ ఆఫీసులో ఉండగా అనిత మీద అనుమానంతో ఇంటికొచ్చి చూడగా అనిత ఇంట్లో లేకపోవడంతో నేరుగా విక్రమ్ ఇంటికి బయలుదేరాడు. చెప్పేశావా? నా గురించి మొత్తం వాడికి చెప్పేశావా? చెప్పొద్దు చెప్పొద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను కదే. చావే. చెప్పు డార్లింగ్. దాన్ని చంపేశాను, కానీ వాడు తప్పించుకొని పారిపోయాడు. చుట్టుపక్కల హాస్పిటల్లో ఎక్కడో జాయిన్ అయి ఉంటాడు. వాడిని ఫినిష్ చేసే. అలా బాడీని ఎక్కడో డిస్పోజ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ కుదరక కారు డిక్కీలోనే 2 రోజులు పెట్టి ఏమీ తెలియని అమాయకుడిలా తిరిగాడు. తన మాత్రమే అందంగా ఉందా? నేను లేనా? మేము ఎంక్వైరీ చేస్తున్నామని తెలిసి అనిత బాడీని మా ఆఫీస్ ముందు వదిలి వెళ్ళాడు. సిటీ అవుట్స్కట్స్ నుంచి తన ఫ్రెండ్ గిల్తో నాకు కాల్ చేయించాడు. గిల్ చేత అనిత మొబైల్ నుంచి తన మొబైల్కి మెసేజ్లు పంపించుకున్నాడు. విక్రమ్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి చంపించడానికి గిల్ని పంపించి అడ్డంగా మాకు దొరికిపోయాడు. సొసైటీలో తను ఒక మగాడిలా ఉండాలని, తన వీక్నెస్ ఎవరికి తెలియకూడదని అందరి ముందు పెళ్లి చేసుకున్నాడు.
తన భార్య పెళ్లికి ముందే వేరొకరిని ప్రేమించిందని తెలిసినా తట్టుకున్నాడు కాని తన గురించి నిజం తెలిసిపోయిందని తెలిసాక మాత్రం భరించలేకపోయాడు. మనిషిలో లోపముండడం తప్పు కాదు, ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేరం చేయడమే తప్పు.